హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కుకింగ్ జోన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి శనగపప్పుతో వడలు. ఈ వడలు సూపర్గా మరియు క్రిస్పీగా ఉంటాయండి. మనం ఇంట్లోనే ఈ వడను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి. ఒక 5-10 నిమిషాలు కష్టపడితే సరిపోతుందండి. అది ఎలానో ఇప్పుడు చూద్దాము. ముందుగా వడను తయారు చేసుకోవాలంటే శనగపప్పును నానబెట్టుకోవాలి. ఒక 2 సార్లు మంచిగా కడిగి మూడోసారి నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలి. ఒక 4-5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడలు. బయట కొనాల్సిన అవసరం కూడా ఉండదు. శనగపప్పు 4-5 గంటలు నానబెట్టుకున్నానండి. మంచిగా నానిందండి. ఈ శనగపప్పును ఒక చిన్న రోల్లో వేసుకొని దంచుకోవాలి. మీ దగ్గర రోల్ లేకపోయినా కానీ మిక్సీ అయినా పట్టుకోవచ్చండి. నేను రోట్లో దంచుకుంటున్నాను. మనం నానబెట్టుకున్న శనగపప్పును మొత్తం ఈ రోట్లో వేసుకోవాలండి. శనగపప్పు మొత్తం వేసుకున్న తర్వాత నెమ్మదిగా దంచుకోవాలండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లేదా మీరు ఎవరైనా మొదటిగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శనగపప్పును మొత్తం సన్నగా దంచుకోవాల్సిన అవసరం లేదండి. కచ్చా పక్కగా దంచుకుంటే సరిపోతుందండి. ఈ వీడియోలో చూపించిన విధంగా దంచుకొని ఈ రోట్లో నుండి ఈ పప్పును వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ పప్పుని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీరను సన్నగా తురుముకొని ఈ పప్పులోకి వేసుకోవాలండి. కొత్తిమీరను తురుముకొని పప్పులోకి వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా అందులోకి వేసుకోవాలండి. పప్పులోకి పచ్చిమిర్చి వేసిన తర్వాత అలాగే దీనిపైననే కరివేపాకును సన్నగా కట్ చేసుకొని దీన్ని కూడా వేసుకోవాలి. అలాగే పుదీనాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఉల్లిపాయను కూడా సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఇందులో మనం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని కొద్దిగా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. చెంచాతో మంచిగా కలవడం లేదని చేయితో కలుపుతున్నానండి. ఇలా మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి వెలిగించుకొని దానిపైన మినీ కడాయి పెట్టి అందులో వడలకు సరిపడినంత నూనెను పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక నేను చూపించిన విధంగా వడలాగా చేసుకొని ఆ వేడి నూనెలో వేసుకోవాలండి. నూనెలో వడను వేసుకున్న తర్వాత ఒకవైపు గట్టిగా అయిన తర్వాత ఇంకోవైపు తిప్పాలండి. ఇలా 2 వైపులా తిప్పి కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఒక మట్టి పాత్రలో టిష్యూ పేపర్ పెట్టానండి. ఎందుకంటే వడలో ఉన్న ఎక్కువ నూనె అంతా ఆ టిష్యూ పేపర్కి అంటుకుంటుందని పెట్టానండి. ఇలానే అన్ని వడలు చేసుకోవాలండి. చూడ్డానికి ఎంత బాగున్నాయో చూడండి. చాలా క్రిస్పీగా వచ్చాయండి వడలు. టిష్యూ పేపర్ నూనె అంతా పీల్చుకున్న తర్వాత వేరే గిన్నెలోకి వేసుకోవాలండి. అంతే, చాలా ఈజీగా శనగపప్పు వడలు రెడీ అయిపోయాయండి. ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేసుకొని తినేయొచ్చండి. చాలా బాగుంటాయి. మనం పప్పుచారు చేసుకున్నప్పుడు కూడా అంచుకు ఇవి పెట్టుకొని తినేయొచ్చండి. ఈ వడలు లోపల తడి లేకుండా ఎంత బాగా వచ్చాయో చూడండి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.